హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ప్లవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఈ కొత్త యుగాది నుంచి మీ అందరి భవిష్యత్తు మంచి ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి అభివృద్ధి సాగాలని, విద్యాభివృద్ధి సాగాలని, ఉద్యోగ ప్రాప్తి జరగాలని ఆశీర్వదిస్తూ అందరికీ ప్లవనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం నెక్స్ట్ 6th క్లాస్ 4th లెసన్లో సెకండ్ పార్ట్ని వీడియో చూద్దాము. సో ముందుగా ఈ వీడియో చూసే ముందుగా దయచేసి ఎవరైనా నా పాత వీడియోలు చూసిన అందరూ లైక్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లైక్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగా ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాయి. చాలామంది కామెంట్లో తెలియజేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు, వాయిస్ సరిగా రావట్లేదని చెప్తున్నారు. సో వాయిస్ ఆ మొదటి లెసన్కి మాత్రమే కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో సెకండ్ లెసన్ నుంచి వాయిస్ క్లారిటీగానే వస్తుంది. సో అదొకటి క్లియర్ చేస్తున్నాము. సో ఇంకా ఏవైనా మంచి సలహాలు తెలియజేస్తూ ఈ యొక్క మనం చేసేటువంటి ఈ మంచి పని అందరికీ ఉపయోగపడేలా చేయాలని మీ మంచి బెస్ట్ సలహాలు మాకు అందించాలని కోరుతూ, ఇక టైం వేస్ట్ చేసుకోకుండా లెసన్లోకి వెళ్దాం. సో మన సెకండ్ టాపిక్ ఫస్ట్ వొకాబులరీతో స్టార్ట్ చేయాలి. సో వొకాబులరీ చూడండి, వొకాబులరీ ఫస్ట్ రోమన్ చూడండి. ఫస్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. టెస్ హియర్డ్ హర్ పేరెంట్స్ టాకింగ్. టెస్ అనేది అమ్మాయి పేరు, హియర్డ్ వినింది, హర్ పేరెంట్స్ టాకింగ్. In the lesson, we are already discussed in the previous video. The parents whispered, both are what is their conversation. Listen her daughter Tess. So ఆమె వినింది అనమాట. టెస్ అనేవి వినింది. ఏం వినిందో మనం లెసన్లో చెప్పుకున్నాం. సో ఈరోజు మనకు హియర్డ్ అనేది అండర్లైన్ చేయబడి ఉంది. ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ హియర్డ్ అంటే వినింది అని అర్థం. సో రెండవది చూడండి, షీ పౌర్డ్ all the money on the floor. He poured all the money. అతను పాప దాచిపెట్టుకున్నటువంటి ఈ హుండీ ధనంలో ఉండేటువంటి డబ్బులన్నీ కూడా పౌడ్ ఇదిలించి మొత్తం డబ్బుల్ని నేలకి వేసి ఆ తర్వాత వాటన్నింటినీ ఏరుకొని మెడికల్ షాప్కి వెళ్తుంది. సో ఇక్కడ పౌడ్ అనేది ఒక వర్డ్, వొకాబులరీ వర్డ్. సో ఆల్ ద మనీ ఆన్ ద ఫ్లోర్. సో నెక్స్ట్, హర్ మామ్ విస్పర్డ్. ఇక్కడ విస్పర్డ్ అనే కూడా ఒక వర్డ్ ఉంది. సో ఈ 3 వర్డ్స్ బోల్డ్లో ఉన్నాయి. సో వాట్ ఈజ్ వొకాబులరీ? 3 వొకాబులరీ గురించి ఏదో చూద్దాం. ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్, ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద హియర్, పౌర్ అండ్ విస్పర్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ కంప్లీట్ యాక్షన్. చూడండి, కంప్లీట్ యాక్షన్. ఈ పైన ఉండేటువంటి ఈ 3 ఇక్కడ హియర్, పౌర్ అండ్ విస్పర్కి సంబంధించినటువంటి కంప్లీట్ యాక్షన్, అంటే జరిగిపోయినటువంటి యాక్షన్. ఇక్కడ ఉండేటువంటి ఈ 3 బోల్డ్ లెటర్స్లో ఉండేటువంటి ఈ 3 జరగనటువంటి ప్రజెంట్ సెంటెన్సెస్ అనమాట. కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ వాక్యాలు జరిగిపోయినటువంటి పాస్ట్ వాక్యాలు అనమాట. సో నెక్స్ట్ చూడండి, used to indicate complete actions. Write the past form. చూడండి, పాస్ట్, ప్రెజెంట్. వెర్బ్కి ప్రతి వెర్బ్కు కూడా ప్రజెంటు, పాస్టు, ఫ్యూచరు ఈ 3 ఉంటాయి. లేదా ప్రజెంటు, పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. వెర్బ్కు 3 రూపాలు ఉంటాయి, ప్రజెంటు, పాస్ట్ పార్టిసిపుల్. సో ప్రజెంట్ అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి ప్రజెంట్ ఉపయోగిస్తాం. పాస్ట్ అంటే జరిగిపోయినటువంటి పనికి సంబంధించినటువంటి పనికి పాస్ట్ ఫామ్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ హియర్ అనేది ప్రజెంట్ ఫాము, ఇక్కడ దానికి పాస్ట్ ఫాము హియర్డ్. అంటే ఇక్కడ డి అండ్ ఈడి యాడ్ అవుతుంది. డి అండ్ ఈడి యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, డి అండ్ ఈడి యాడ్ అవుతుంది. పౌర్కి పౌర్డ్, ఈడి యాడ్ అయింది, పాస్ట్ ఫామ్. అలాగే విస్పర్కి విస్పర్డ్, ఈడి యాడ్ అయింది. సో
ఇవి ప్రజెంట్కి పాస్ట్ ఫామ్ యాడ్ అవుతుంది. ఈ పాస్ట్ ఫామ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి వాక్యాలకు ఉపయోగిస్తాం. సో రైట్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్బ్. ఈ కింద ఉన్నటువంటి ఫామ్స్కి పాస్ట్ ఫామ్ చూడండి, ఇక్కడ చూడండి. సో చూడండి, చేంజ్, చేంజ్డ్, ఆస్క్, ఆస్క్డ్. చేంజ్కి చేంజ్ CHANGED రావాలి. CHANGED. ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అక్కడ డీని యాడ్ చేయాలి, చేంజ్డ్. అలాగే ఆస్క్, ఆస్క్ ప్లస్ ఈడి, ఆస్క్డ్. ఆస్క్ ప్లస్ ఈడి, ఆస్క్డ్ పాస్ట్ ఫామ్కి. ఓపెన్ అనేది ప్రజెంట్ ఫాము, దాన్ని పాస్ట్ ఫామ్లోకి మార్చాలంటే ఓపెన్డ్, OPENED, ఓపెన్డ్. అలాగే లుక్, లుక్డ్ రావాలి. LOOK, లుక్ అనేది ప్రజెంట్ ఫామ్ అయితే LOOKED, లుక్డ్ అనేది పాస్ట్ ఫామ్ అవుతుంది. మూవ్ అంటే కదులు, మూడ్ అంటే కదిలెను. అలాగే హెసిటేట్, హెసిటేట్ అనే పదానికి హెసిటేటెడ్, TED ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ప్లే, ప్లే అనేది ప్రజెంట్ ఫాము, ప్లేయిడ్, వై ఉంది కాబట్టి ED యాడ్ చేయాలి పక్కన, ప్లేయిడ్. ప్లేయిడ్ అంటే ఆడెను, ప్లే అంటే ఆడు, ప్లేయిడ్ అంటే ఆడెను. చేంజ్ అంటే మార్పు, చేంజ్ అంటే మార్పు జరిగెను అనే అటువంటి ఇలా వస్తూ ఉంది. వీటిని పాస్ట్ ప్రజెంట్ నుంచి ఈ లైన్లో ఉండేవన్నీ కూడా ఈ డి లేక ఈడీని చేర్చడం వల్ల అవి పాజిటివ్ ఫామ్లోకి మారుతాయి. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ రోమన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ఒక 1 2 3 4 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 5 సెంటెన్సెస్లో 5 బ్లాంక్స్ ఉన్నాయి. ఈ 5 బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఈ పైన ఉండేటువంటి ఈ వర్డ్స్ 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి. ఈ 5 వర్డ్స్ని సూటబుల్ అయినటువంటి సెంటెన్స్కి ఎక్కడైతే ఏది సూట్ అవుతుందో అది సూట్ చేయాలి. సో ఫస్ట్ లిజన్. లాస్ట్ సండే ఐ మెట్. చూడండి ఇక్కడ మెట్ పాస్ట్, మీట్ మెట్, మీట్ అనేది ప్రెజెంట్, మెట్ అనేది పాస్ట్, మెట్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. లాస్ట్ సండే అంటే పోయిన ఆదివారము. సో ఇది పాస్ట్ ఫామ్ అనమాట. ఇది పాస్ట్ టెన్స్ అంటాం దీన్ని. ఈ పాస్ట్ టెన్స్కి మనం ఆల్రెడీ పాస్ట్ టెన్స్ వెర్బ్ని ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో లాస్ట్ సండే ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ వీ డాష్ ఫర్ అన్ అవర్. వీ డాష్ ఫర్ అన్ అవర్. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ అండ్ వీ ఏం చేశాము? మై ఫ్రెండ్ అండ్ వీ ఏం చేయాలి? అక్కడ ఏం పెట్టచ్చు మనము? ఉన్న ఇటువంటి 5 చార్టెడ్. లాస్ట్ పోయిన ఆదివారము ఐ మెట్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్తో కలిశాను, మరియు మేము 1 గంట సేపు చాట్ చేస్తున్నాము. 1 గంట సేపు చాట్ అంటే డిస్కస్ చేసుకున్నాము, మాట్లాడుకున్నాము. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇది మనకు ఒకటో పాయింట్ ఏగా పెట్టుకోవాలి, చార్టెడ్ అనమాట. సో అలాగే నెక్స్ట్, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లెండ్ మీ గోల్డ్ చైన్ టు హర్. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లెండ్ మీ గోల్డ్ చైన్ టు హర్. ఐ డాష్ ఇట్ టు హర్. అప్పుడు నేను ఏం చేయాలి? ఐ గేవ్ టు హర్. అది నేను ఇచ్చాను. మా ఆస్క్ అడిగింది, అప్పుగా అడిగింది, ఐ గేవ్ టు హర్. ఇది రెండోది అవుతుంది. నెక్స్ట్ సి, ఐ హియర్డ్ సమ్ సౌండ్స్ ఇన్ మై రూమ్. ఐ హియర్డ్ సమ్ సౌండ్స్ ఇన్ మై రూమ్. ఐ ఓపెన్డ్ ఇన్ ద డోర్ అండ్ డాష్ ఏ స్మాల్ ర్యాట్ ఇన్ ద కార్నర్. నేను డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక డాష్ ఏ స్మాల్ ర్యాట్, నోటీస్డ్ పెట్టాలి ఇక్కడ. అక్కడ డోర్ తీయంగానే అండ్ నోటీస్డ్ ఏ స్మాల్ ర్యాట్ ఇన్ ద కార్నర్. నోటీస్డ్ అంటే గమనించుట, గుర్తించుట. సో ఇక్కడ నోటీస్డ్ అనేటువంటి వర్డ్ ఇక్కడ రావాలి. సో నెక్స్ట్ డి, మై ఫాదర్ డాష్ మీ టు టేక్ ఏ టార్చ్ లైట్ వెన్ ఐ గో అవుట్ డ్యూరింగ్ ద నైట్. రాత్రుల పూట బయటికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ తీసుకువెళ్ళమని మా నాన్నగారు కాషన్డ్, చెప్పున్నారు అని అర్థం. కాషన్ అంటే అరుచున్నారని, హైలైట్ చేసున్నారని, చెప్పున్నారు అని. సో ఇక్కడ కాషన్డ్. నెక్స్ట్ లాస్ట్ వన్, హీ డాష్ క్రికెట్
he dash cricket yesterday he played, ఇంకా రిమైనింగ్ మిగిలింది he played cricket regularly. సో ఈ విధంగా మనం ఏదైతే వర్డ్ పైన బ్రాకెట్లో ఇచ్చున్నారో ఆ వర్డ్ని సరైనగా చెక్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. My father is healthy. He never eat unhealthy food. చూడండి, హెల్దీకి ఆపోజిట్ అన్ యాడ్ చేయడం వల్ల అన్హెల్దీగా అవుతుంది. మా నాన్నగారికి చాలా హెల్దీగా ఉంటుంది, సో అందువల్ల హీ నెవర్ ఈట్ అతను ఎప్పుడు కూడా, మా నాన్నగారు ఎప్పుడు కూడా అన్హెల్దీకి సంబంధించినటువంటి ఫుడ్ను తీసుకునేవారు కాదు. హీ నెవర్ ఈట్స్ అన్హెల్దీ ఫుడ్. In the above sentences, unhealthy is the antonym of healthy. పైన చెప్పుకున్నటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో కూడా చెప్పుకున్నాం. హెల్దీ అనేటువంటి పదానికి ప్రిఫిక్స్లో అన్ను చేర్చగా అది ఆపోజిట్ అవుతుంది, యాంటానిమ్ అవుతుంది. యాంటానిమ్ అంటే యాంటో అంటే యాంటీ అని అర్థము, ఎన్వైఎం నిమ్ అంటే వర్డ్ అని అర్థము, యాంటానిమ్ అంటే వ్యతిరేకార్థము అని అర్థం. ఎప్పుడైతే ఈ ఒక పదానికి అన్ను యాడ్ చేశామో అప్పుడు ఆటోమేటిక్గా ఇది యాంటానిమ్ అవుతుంది. హెల్దీకి ఆపోజిట్ అన్హెల్దీ. సో నెక్స్ట్, హీ అండర్స్టూడ్ మీ, షీ మిస్అండర్స్టూడ్ మీ. అతను నన్ను అర్థం చేసుకున్నాడు, ఆమె నన్ను అపార్థం చేసుకుంది. సో ఇక్కడ ఇది కూడా అండర్స్టూడ్, మిస్అండర్స్టూడ్. హియర్ ద యాంటానిమ్ ఈజ్ ఫార్మ్డ్ బై యాడింగ్ మిస్. ఇక్కడ ఎంఐఎస్ మిస్ అనేటువంటి పదము ప్రిఫిక్స్లో యాడ్ చేయడం వల్ల ఆ యొక్క పదము ఏదైతే అండర్స్టూడ్ అనేటువంటి పదము అది మిస్ అనేటువంటిది యాడ్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా ఆపోజిట్లోకి వెళ్ళిపోయింది, వ్యతిరేకార్థంగా తయారైంది. యూ కెన్ ఫార్మ్ యాంటానిమ్ బై యాడింగ్ సర్టైన్ ప్రిఫిక్స్. ఏదైతే అవసరమైనటువంటి ప్రిఫిక్స్ను, దానికి ఏదైతే సూటబుల్ అయినటువంటి ప్రిఫిక్స్ను యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక వర్డ్గా తయారవుతుంది, ఆపోజిట్ వర్డ్గా తయారవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పదాలకు ఏ ప్రిఫిక్స్ని యాడ్ చేయాలి అనేది సూటబుల్ వర్డ్ అది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత అది అక్కడ యూజ్ అవుతుంది. కింద చూడండి, మేక్ ఏ ఆపోజిట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బై యాడింగ్ సూటబుల్ ప్రిఫిక్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్లో చూడండి, మిస్, అన్, ఇమ్, డిస్, ఇన్, ఇర్. ఇవి మూడు ఈ బ్రాకెట్లో ఉండేటువంటి 6 రిఫర్ ఏ డిక్షనరీ ఇఫ్ నెసరీ. డిక్షనరీ యూజ్ చేసుకొని అవసరమైనది ఎక్కడెక్కడ చూడాలని పెట్టాలని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, రెగ్యులర్కి ఆపోజిట్ ఏంటి? ఇర్రెగ్యులర్. ఐఆర్ని యాడ్ చేయడం వల్ల అది ఆపోజిట్గా తయారైంది. సో మనం యాంటానిమ్స్ అనేది మొదటి లెసన్ నుంచి ప్రతి చోట చూస్తూ వస్తున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనం నెక్స్ట్ ఇది 4th లెసన్, ఇంకా 4 లెసన్స్ ఉన్నాయి. ఈ 4 లెసన్స్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. ఈ గ్రాండ్ టెస్ట్ని కంప్లీట్గా పూర్తి టెట్ సిలబస్తో, డిఎస్సి సిలబస్ తోటి మనం ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ని చాలా ఎవ్వరు మిస్ కావద్దు దయచేసి. గ్రాండ్ టెస్ట్ అనేది వీటన్నిటి రిజల్ట్, ఈ 8 లెసన్లకు సంబంధించినటువంటి రిజల్ట్ కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. లెసన్స్ వింటేనే అక్కడ మీరు చేయగలిగేటువంటిది, అప్పటికప్పుడు చేసిన యూజ్లెస్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ని ఇంపార్టెంట్, గ్రామర్ ఇంపార్టెంట్, లెసన్ 2 అనేది ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి. పార్ట్ 2కి, ప్రతి లెసన్లో పార్ట్ 2కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. సో నెక్స్ట్ చూడండి, డిసిప్లైన్కి ఆపోజిట్ ఏం ప్రిఫిక్స్లో పెడితే అది ఆపోజిట్ అవుతుంది? ఇన్డిసిప్లైన్. అండర్స్టాండ్కి ఏం పెడితే అవుతుంది? మిస్అండర్స్టాండ్. ఇక్కడ రాయాలి మిస్అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్. ఇక్కడ వచ్చేసి డిసిప్లైన్కి ఇన్డిసిప్లైన్. డిసిప్లైన్కి
ఆపోజిట్ రావాలంటే ఇన్ పెట్టాలి. ప్రాపర్ అంటే ఇంప్రాపర్, ఇంప్రాపర్ ఇవి నేర్చుకోవాలి. మిస్మేనేజ్ చేస్తారని చెప్పి అంటుంటారు, మిస్మేనేజ్. అపియర్డ్, డిజపియర్డ్ కనిపించకుండా పోతుంది, డిజపియర్డ్. కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్. నోన్, అన్నోన్ అంటే ఎవరో తెలియని వ్యక్తి అంటాం. అన్నోన్ తెలియనిటువంటి అన్నోన్ పర్సన్ అంటాం, తెలియని వ్యక్తి. అట్రాక్టివ్, ఇన్అట్రాక్టివ్. హ్యాపీ, అన్హ్యాపీ. రియల్, అన్రియల్. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. సో ఇట్లా ప్రిఫిక్స్లో సూటబుల్ అయినటువంటి పైన మనకు బ్రాకెట్లో ఇచ్చినటువంటి 6ని యూజ్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్కి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అవి ఆటోమేటిక్గా అంటానిమ్స్ అయి ఉన్నాయి. సో వొకాబులరీ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్లోకి వద్దాం. సో గ్రామర్ పార్ట్ ఇక్కడ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. టెస్ స్మైల్డ్, టెస్ ఆన్సర్డ్, ద కెమిస్ట్ సెడ్. చూడండి, స్మైల్డ్, ఆన్సర్డ్, సెడ్. ఇక్కడ ప్రతిదానికి డి లేదా ఈడి అనేది యాడ్ అయ్యి ఉంది. స్మైల్కి ఈడి యాడ్ అయింది, ఆన్సర్కు ఈడి యాడ్ అయింది, కెమిస్ట్కి డి యాడ్ అయింది, సెడ్ ఇది పాజిటివ్ అనమాట. సో చూద్దాం నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్ ద గ్రామర్ టాపిక్ అనేది మనం లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. షీ న్యూ దట్ ఆండ్రూస్ ఈజ్ సిక్. ఇది కూడా చూడండి, ఇది కూడా వర్డే. షీ న్యూ ఆండ్రూస్ వాజ్ సిక్. నో న్యూ. సో ఇది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పాస్ట్ టెన్స్, పాస్ట్ వర్డ్స్. మనం ప్రజెంట్ వర్డ్స్ పాస్ట్కి ప్రజెంట్కు నెక్స్ట్ దే పాస్ట్. ప్రజెంట్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాన్ని చెప్పడము, పాస్ట్ అంటే జరిగిపోయిన విషయాలు చెప్పడం కోసం మనం ఉపయోగించే పదాలను పాస్ట్ అంటాం. దీని వెర్బు సెకండ్ రూపం అని కూడా అంటారు. V1, V2, V3 ఇలా కూడా చెప్తారు గ్రామర్లో. సో మనం V2 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. చూడండి, ఆల్ ద అబోవ్ సెంటెన్సెస్ స్పీక్ అబౌట్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఆల్ అబోవ్ సెంటెన్స్, ఈ పైన చెప్పినటువంటి 4 సెంటెన్సెస్ అంతకుముందు చెప్పినటువంటివన్నీ కూడా ఆల్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఆ పని గతములో కంప్లీట్ అయినటువంటి విషయము. మనం ఇక్కడ రాసుకున్నాం పాస్ట్ అని. సో అదే ఇక్కడ చూడండి, పాస్ట్. దే ఆర్ సెడ్ టు బీ ఇన్ ద పాస్ట్ టెన్స్. వాళ్ళందరూ చెప్పేది జరిగిపోయిన విషయాలు. ద వెర్బ్ యూజ్డ్ ఇన్ సచ్ సెంటెన్సెస్ ఈజ్ జనరల్లీ మేడ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి. మనం పైన చెప్పుకున్నాం కదా, ఈడి, డి లేక ఈడి అనే పదానికి సఫిక్స్లో చేర్చడం వల్ల ఇవి పాస్ట్ ఫామ్లోకి మారుతున్నాయి. అదిగోండి, బై మేకింగ్ సమ్ చేంజెస్ ఇన్ దేర్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్. చూడు, ప్రజెంట్ ఫామ్ని, ప్రజెంట్లో ఉండేటువంటి టెన్స్కి ఉండేటువంటి ఫామ్ని మనము డి లేదా ఈడి అనేది సఫిక్స్లో చేర్చడం ద్వారా ఆ యొక్క సెంటెన్సు లేదా ఆ యొక్క పదము అది V2లోకి మారుతుంది, అంటే పాస్ట్ ఫామ్లోకి మారుతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెడ్ అండ్ న్యూ ఆర్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ సే అండ్ నో. సేకి పాస్ట్ ఫాము సే, సెడ్. గుర్తుపెట్టుకోండి, సేకి సే, సెడ్. అలాగే నో, న్యూ, నోన్. ఇక్కడ నో ఉంది, ఇక్కడ న్యూ ఉంది. నో, న్యూ, నోన్. సో ఇవి కూడా ఇది ప్రజెంట్ ఫాము, దానికి పాస్ట్ ఫామ్. సర్టైన్ వర్బ్స్ లైక్ కట్, పుట్టు ఆర్ ద సేమ్ ఇన్ దేర్ పాస్ట్ ఫామ్ ఆల్సో. అయితే కొన్ని ఫామ్స్ పాజిటివ్లో ఏదైతే ఫామ్ ఉంటుందో పాస్ట్లోకి వచ్చేసరికి ప్రజెంట్లో ఏ ఫామ్ ఉందో అదే ఫామ్ ఉంటుంది. ప్రజెంట్లో ఏ వెర్బ్ ఫామ్ అయితే ఉంటుందో, ఉదాహరణకి కట్, పాస్ట్ కూడా కట్టే, పాస్ట్ పార్టిసిపుల్ కూడా కట్టే. అలాగే పుట్టు, పాస్ట్ పార్టిసిపుల్లో పుట్టే, పాస్ట్లో పుట్టే. ఇలాంటివి కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈడిడి చేర్చకపోయినా కానీ కొన్ని ఫామ్స్ మాత్రం
ఆ ప్రజెంట్లో ఏవైతే ఉంటాయో పాస్ట్లో పాస్ట్ పార్టిసిపుల్లో కూడా అవే ఉంటాయి. వర్బ్స్ సచ్ యాజ్ సిట్, హోల్డ్ అండ్ కట్. సిట్ కూడా సేమ్, సిట్, కట్, హోల్డ్ హోల్డ్ ఇవన్నీ కూడా సేమ్ అలాంటివే ఉంటాయి. డి కానీ చేర్చడానికి లేదు. చేర్చకపోయినా అవి పాస్ట్ ఫామ్లోకే ఉంటాయి. ఆ సిచ్యువేషన్ను బట్టి ఆ సెంటెన్స్ పాజిటివ్ అయితే అక్కడ సిట్ పెట్టాలి, అది పాస్ట్ టెన్స్ అయితే దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని చూసుకొని అక్కడ మనం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇటువంటివన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. సో ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటనేది ముందు ఒకసారి చూద్దాం. రెగ్యులర్ వెర్బ్ అంటే ఏందో చూద్దాం. రెగ్యులర్ వెర్బ్ అంటే ఏవైతే డి కానీ ఈడి కానీ వస్తుందో వాటిని రెగ్యులర్ వెర్బ్ అంటాము. చూడండి, ఆన్సర్ అనేది ఫస్ట్ చూడండి, టెస్ ఆన్సర్డ్ ఇక్కడ ఉంది చూడండి, టెస్ ఆన్సర్డ్. ఇక్కడ ఆన్సర్డ్ అనేది ప్రజెంట్ ఫామ్ వచ్చేసి ఆన్సర్, ఆన్సర్డ్, సే, సెడ్ అలాంటివి. అలాంటివన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అంటే రెగ్యులర్ వెర్బ్ ప్రజెంట్ ఫామ్కి పాస్ట్ ఫామ్లో డి కానీ ఈడి కానీ చేర్చడం వల్ల వచ్చేటువంటి పాస్ట్ ఫామ్స్కు సంబంధించినటువన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అనాలి. అదే ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే ప్రజెంట్ ఫామ్తో సంబంధం లేకుండా పాస్ట్ ఫామ్ వేరుగా, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వేరుగా ఉండేటువంటివి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. సో ఉదాహరణకి చూడండి, గోకి పాస్ట్ ఫాము వెంట్, పాస్ట్ పార్టిసిపుల్ గాన్. థింక్ రాదు, ఈట్, ఈటెన్. ఈటెన్. నో, న్యూ, నోన్. ఈ మూడు సంబంధం లేవు చూడండి, వేటికి అవే. సో ఇటువంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనాలి. ఇటువంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. యాజ్ దే ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ డిఫరెంట్లీ. వాటి పాస్ట్ ఫాము డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ యొక్క పాస్ట్ ఫాము డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు రెండే నేర్చుకోవాల్సింది, డి కానీ ఈడి కానీ చేర్చడం వల్ల పాస్ట్ ఫామ్ తయారవుతుంది. అటువంటి డి ఈడి చేర్చడం వల్ల ఏర్పడినటువంటి ఆ వెర్బ్ ఫామ్స్ని రెగ్యులర్ వెర్బ్ ఫామ్స్ అంటారు. ప్రజెంట్ ఫామ్తో సంబంధం లేకుండా పాస్ట్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వేరుగా ఉండేటువంటి అటువంటి వెర్బ్ ఫామ్స్ని మనము ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫామ్స్ అని అనాలి. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ చూడండి, ప్రజెంట్కి పాస్ట్కి టేబుల్ ఇచ్చాడు. రీచ్, ఇక్కడ ఈడి చేర్చారు, పాస్ట్ అయిపోయింది. యాడెడ్, టచ్డ్, ప్లేడ్, విజిటెడ్, అవాయిడెడ్, కంప్లీటెడ్, డైడ్, లీవ్డ్, kept, sat. చూడండి, సిట్, సాట్ ఇందాక మనం చెప్పుకున్నాం, సిట్ అని అలాంటివి కూడా ఉన్నాయి. బట్ సిట్, సాటే. ఇక్కడ సిట్కు దీనికి సంబంధం లేదు, డి కానీ డి కానీ చేరలేదు. సో టీచ్, టాట్ అది వెర్బ్ ఫామ్స్. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ గివెన్. లాస్ట్ సండే బ్రాకెట్లో ఒక వెర్బ్ ఉంది. ఈ వెర్బ్ను హెల్ప్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ను బట్టి, ఫుల్ స్టాప్ వరకు చూసి సెంటెన్స్ను బట్టి ఆ సెంటెన్స్కి ఏం రాయాలి, కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. అక్కడ ఏ వెర్బ్ ఫామ్ సూట్ అవుతుంది అనేది సెంటెన్స్ను బట్టి రాయాలి. సో ఇవే మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇటువంటి సెంటెన్సెస్ని ఇచ్చి సూటబుల్ ఫామ్ను రాయండి అని మనకు చెప్తారు. ఆ రోజు అక్కడ 4 ఆప్షన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. కాస్త మైండ్ని మనం ఇక్కడ పెట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనం రేపు పెట్టేటువంటి ఎగ్జామ్స్లో మీరు ఈజీగా గెయిన్ కాగలరు. సో ఇక ఒకసారి మీరు నేర్చుకుంటే ఇక కంటిన్యూషన్గా మర్చిపోరు. సో లిజన్, చూడండి జాగ్రత్తగా. లాస్ట్ సండే, దట్ మీన్స్ పాస్ట్ టెన్స్. ఇది లాస్ట్ సండే ఐ గోకి ఇది గో అనేది ప్రజెంట్ ఫాము, గోకి పాస్ట్ ఫామ్ ఏంటి, వెంట్. సో ఇక్కడ మనము వెంట్ అని రాయాలి. ఐ వెంట్, వెంట్, గాన్. సో వెంట్, గాన్ అనేది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? వెంట్, గాన్ అనేది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? ఈ 3 వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్.
టు అబీస్ బర్త్డే పార్టీ. ఐ వెంట్ టు అబీస్ బర్త్డే పార్టీ. ఆల్ మై ఫ్రెండ్స్ గ్యాదర్డ్. ఇంకా అన్ని పాస్ట్ ఫామ్లో రాయాలి. ఇక్కడ ఉండేటువంటి బ్రాకెట్లో ఉండేటువంటి పదాలన్నింటికి మనం పాస్ట్ ఫామ్ రాయాలి. ఎందుకంటే ఈ యొక్క పారాగ్రాఫ్ పాస్ట్ ఫామ్లో ఉంది. లాస్ట్ సండే అంటే జరిగిపోయినటువంటి సండే రోజని. సో మనం ఆల్ మై ఫ్రెండ్స్ గ్యాదర్డ్ ఆన్ ద అకేషన్. రెహమాన్ ప్లేయిడ్ మ్యూజిక్. జాన్ sang రాయాలి ఇక్కడ, సింగ్ కాబట్టి జాన్ sang హిందీ సాంగ్స్. శోభా డాన్స్డ్ టు జాన్స్ సాంగ్. అభి సిస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ పంచుతున్నాడు, పంచేను. సిస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్. అభి కట్, ఏంటి దీనికి ఆన్సర్ కట్టే. కట్టే. అభి సిస్టర్ కట్ ఎ కేక్. అభిస్ గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్డ్, BLESSED, blessed him. Abhi's father presented him a new bicycle. అభి బి అంటే ఇక్కడ ఈజ్ అని, ఇక్కడ వాజ్ రావాలి. బి అంటే ఈజ్కి వాజ్, పాస్ట్ టెన్స్ వాజ్. అభి అక్కడ అభి వాజ్ వెరీ హ్యాపీ. వి ఆల్ హ్యావ్కి పాస్ట్ హ్యాడ్. వి ఆల్ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని మనం పాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేస్తున్నాం, కానీ దీన్ని అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినప్పుడు మాత్రము మీరు కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఆ 24 హెల్పింగ్ వర్బ్స్లో యూజ్డ్ టు అనేది కూడా ఒకటి. 24 హెల్పింగ్ వర్బ్స్లో యూజ్డ్ టు అనేది కూడా ఒకటి. ఈ యూజ్డ్ టు ఉపయోగం ఏంటంటే, మనము ఒకానొక సమయంలో పాస్ట్లో ఒకానొక సమయంలో ఒక పనిని కొంతకాలము పాటు కంటిన్యూగా చేసి ఉన్నట్లయితే అటువంటి చెప్పేటువంటి వాక్యాలకు మనం యూజ్డ్ టు ఉపయోగించవచ్చు. మళ్ళీ ఒకసారి వినండి. గతములో ఒక పని కొంతకాలము వరకు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి పనిని తెలియజేయడం కోసం మనం యూజ్డ్ టు అనేటువంటి ఆప్షన్ని ఉపయోగించాలి. ఫస్ట్ చూడండి. షీ యూజ్డ్ టు ప్లే విత్ హర్ బ్రదర్. షీ యూజ్డ్ టు ప్లే, ఎప్పుడు కూడా అమ్మాయి. టెస్, ఈ లెసన్ టెస్ గురించి కాబట్టి టెస్ ఆ చిన్నతనంలో, ఇంకా అంటే ఇప్పటికంటే ముందు గతంలో ఒక పని ఈ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు, ఇద్దరు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అని ఇక్కడ విషయం అనమాట. ఇంకోటి చూడండి. ఇస్మాయిల్ యూజ్డ్ టు ప్లే కబడ్డీ ఇన్ హిజ్ చైల్డ్హుడ్. చూడండి, ఇస్మాయిల్ తన చిన్నతనంలో కబడ్డీ ఆడుతూ ఉండేవాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొంతకాలం పాటు ఆడుతూ ఉండేవాడు. నౌ హీ ప్లేస్ టెన్నిస్. కానీ ఇప్పుడు అతను టెన్నిస్ ఆడుతున్నాడు, కానీ ఆ చిన్నతనంలో కబడ్డీ ఆడేవాడు అని చెప్తున్నారు. అలాగే శర్మ యూజ్డ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్ when he was 18. శర్మ 18 సంవత్సరాల వయసప్పుడు ఈ వాచ్డ్ ఇంగ్లీష్ మూవీస్. నౌ హీ వాచెస్ హిందీ మూవీస్ ఓన్లీ. కానీ ఇప్పుడు చూడట్లేదు, కానీ ఆ టైంలో 18 సంవత్సరాల వయసు ఉన్న టైంలో ఆ 18 సంవత్సరాంతం కూడా అప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడు. యాసిన్ యూజ్డ్ టు రన్ 5 kilometers every morning when she was young. అతను యంగుగా ఉన్నప్పుడు, యాస్మిన్ అనే అమ్మాయి యంగుగా ఉన్నప్పుడు 5 kilometers ఎవ్రీ మార్నింగ్ వెళ్ళుండేది, రన్ చేసేది. కానీ నౌ షీ వాక్స్ 2 kilometers ఎవ్రీ మార్నింగ్. ఈరోజు 2 kilometers మాత్రమే నడుస్తుంది, కానీ ఆమె యంగుగా ఉన్నప్పుడు 5 kilometers రన్ చేసింది. సో నౌ షీ వాక్స్ 2 kilometers మార్నింగ్. సో నెక్స్ట్ చూడండి. యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ టు స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ వర్ హ్యాబిచువల్లీ డన్ ఇన్ ద పాస్ట్. ఇది హ్యాబిచువల్లీ, అలవాటుగా చేసినటువంటిది. గతములో కొంతకాలం పాటు అలవాటుగా చేసినటువంటి దాన్ని, హ్యాబిచువల్గా చేసినటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం వీఆర్ యూజింగ్ యూజ్డ్ టు వర్బ్. Now write any 5 sentences about the thing you used to when we are in primary. మీరు ప్రైమరీ క్లాస్లో, సో ఇది 6th క్లాస్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళను, 6th అంటే హై స్కూల్ మొదటి మెట్టు కాబట్టి మనం ఎలిమెంటరీ స్కూల్ అప్ టు 1 to 5th క్లాస్ వరకు వాళ్ళు స్టూడెంట్స్ చేసినటువంటి విషయాల్ని తెలియజేయమంటున్నాడు.
సో ఫ్రెండ్స్, మనం కూడా మన చిన్నతనంలో లేదా గతంలో మనం ఏవైతే చేస్తూ ఉన్నామో అవి కాకుండా ఇప్పుడు మనం చేసేటువంటి వాటితో పోల్చుకొని మనం కూడా యూజ్డ్ టును ఉపయోగించి కొన్ని వాక్యాల్ని చేయొచ్చు. ఉదాహరణకి 2-3 వాక్యాలు చూద్దాం. పిల్లలదే చూద్దాం. ఐ యూజ్డ్ టు క్రై, ఒక బాబు చెప్తున్నాడు. లేదా సాయి యూజ్డ్ టు క్రై ఆన్ హాలిడేస్. ఓకే, హాలిడేస్లో స్కూల్ యొక్క హాలిడేస్ ఇచ్చినప్పుడు సాయి క్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ బై బైక్. నౌ ఐఎమ్ గోయింగ్ టు బై బైసికిల్. గతంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బైక్ మీద వెళ్ళేదట విత్ హర్ ఫాదర్, వాళ్ళ నాన్నతో పోవచ్చు, లేదా విత్ హర్ బ్రదర్ ఆర్ మదర్. నౌ హీ గోస్ టు బై సైకిల్. నెక్స్ట్, ఐ యూజ్డ్ టు ఈట్ చాక్లెట్స్ బట్ నౌ ఐ డోంట్ నో ఈట్ చాక్లెట్స్. అప్పుడు చిన్నప్పుడు విపరీతంగా చాక్లెట్స్ తినేదట, బట్ ఇప్పుడు అసలు చాక్లెట్ తినేదే కాదట. సో ఇట్లా మన ఓన్గా యూజ్డ్ టును ఉపయోగించి గతంలో హ్యాబిచువల్గా జరిగినటువంటి విషయాలు తెలియజేయడం కోసము మనము ఈ యొక్క యూజ్డ్ టు అనే దాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్, రైటింగ్ స్కిల్. సో రైటింగ్ స్కిల్ గురించి సపరేట్గా మనము ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే ఈ టెట్లో, డిఎస్సిలో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ లెటర్ రైటింగ్ అనేది దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ మనకు ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. సో అది ఎలాగా ఏంటి అనేది దానికోసం సపరేట్గా ఒక వీడియోని మనం చేసుకొని ఈ కంప్లీట్ చేసుకుందాం. సో నో ప్రాబ్లం, రైటింగ్ స్కిల్ అది. తర్వాత ఈ యొక్క వీడియోని మనం ఇంతటితో ముగిచ్చేసి నెక్స్ట్ మిగతా ఒక పోయం ఉంది ఈ లెసన్లో, మై డిపెండెన్స్. ఈ పోయము సెకండ్ లెసన్లో ఇంకొక పోయం ఉంది. ఈ 2 పోయమ్స్ని ఒకసారి టైం చూసుకొని ఒకసారి మనం పోస్ట్ చేసుకొని ఈ రెండు పోయమ్స్కి క్లియర్ కట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఎవరు కూడా డిలే చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.